37వ భాగము శ్రీ వెంకటేశ్వర గానామృతంలో శ్రీనివాసుడు పెళ్లికి తరలి వెళ్ళుట. శ్రీనివాసుని పెళ్లికి దేవతలందరూ గరుడ గంధర్వ యక్ష కిన్నెర నారద తుంబుర మహనీయులు మునులు అలాగే రంభ ఊర్వశి మేనక ఎలా తరలి వెళ్ళారు, అలాగే శ్రీనివాసుని పెళ్ళి ఎక్కడైనది ఈ భాగములో విందాము. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా, 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు కదా, మనసే పరవశముందు కదా. ఆకాశరాజు కబురే పంపగా పెండ్లికి అందరూ తరలెనుగా, వకుళమాత ఎదురే వచ్చి గుమ్మడి పండు దిష్టి తీసే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. ముందుగా తల్లికి నమస్కరించి గరుడ వాహనమును ఎక్కెను స్వామి, బంగారు పల్లకి ఎక్కి వకుళ కొడుకు వెంట పయనమాయే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. పరమేశ్వరుడే పార్వతితోను నంది వాహనమెక్కెనుగా, సరస్వతితోనే బ్రహ్మదేవుడు హంసవాహనమే ఎక్కెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. శశీంద్రుడు తార బృహస్పతి యముడు వాయువు వరుణదేవుడు సూర్యుడు చంద్రుడు అగ్నిదేవుడు భార్యలతోనే పయనమాయే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. గరుడ గంధర్వ యక్షులు కిన్నెర నారద తుంబుర మహనీయులు శ్రీనివాసుని కళ్యాణానికి ఆనందముతో కదలినారు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. అత్రిజమదగ్ని గౌతమ భృగువు భరద్వాజుడు వశిష్ఠుడు అందరు మునులే ముందుకు కదలి నారాయణుని కీర్తించే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. రంభా ఊర్వశి మేనక తిలోత్తమ ఆడుతూ పాడుతూ పయనమాయే. కుబేరుడంతట భార్యతో కూడి కాసుల మూటతో కదలినాడు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. క్రోసుల దూరము బారులు తీరి బంధుజనాలే బయలుదేరి శేషాచలమే వదలినారు, పద్మతీర్థమే చేరినారు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు గదా, మనసే పరవశముందు గదా. శ్రీ వెంకటేశ్వర గానామృతంలో అన్ని భాగములు నా వీడియోలో వినండి. వినిన తరువాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి, ఇంకొకరు వినే అవకాశం ఉంటుంది.